సోలో బాయ్ చాలా బాగుందండి. చాలా ఎక్సలెంట్ మూవీ. ఈరోజు యూత్ అందరూ చూడాల్సిన మూవీ కూడా. మనం అంటే మీకు మూవీలో ఏం నచ్చింది అసలు కాన్సెప్ట్ ఏంటి? మెసేజ్ అండి, పిల్లలకి మెసేజ్. పేరెంట్స్ మాకు ఇస్తేనే మేము పేరెంట్స్ని చూడాలి, పేరెంట్స్ మాకేమి ఇచ్చారు అని కాకుండా తనకు తాను సొంతంగా కష్టపడి పైకొచ్చి ఒక కంపెనీకి సీఈఓ అవ్వడం అంటే తను ఎన్ని స్ట్రగల్స్ చేసినా సరే లాస్ట్కి తన పేరెంట్స్ని చక్కగా చూసుకున్నది మాత్రం చాలా ఎక్సలెంట్గా తీశారండి. డైరెక్షన్ అయితే సూపర్. అంటే మనకి గౌతమ్ కృష్ణ అనగానే మనకి బిగ్ బాస్ కంటెస్టెంట్గానే తెలుసు. హీరోగా ఎలా ఉన్నాడు అంటే తన ఫస్ట్ మూవీ అన్నట్టుగానే లేదు అసలు. చాలా యాక్టింగ్ కానీ చాలా సూపర్గా ఉంది. ఏదో ఎక్స్పీరియన్స్డ్ క్యారెక్టర్ చేసినట్టుగా ఉంది. కొన్ని కోట్లు పెట్టి అసలు ఆ పిల్లల్ని సినిమాకి తీసుకురావాలి అంటేనే భయం వేసేస్తే ఈ రోజుల్లో. నిజంగా పిల్లలతో వచ్చి చూడాల్సిన మూవీ అండి ఇది. యూత్కి మంచి మెసేజ్ అండి. యూత్కి అయితే వాళ్ళకి అంటే తను అంటాడు అందరికీ లెక్క కలిసి రాదు కదా, నీకంటే కలిసి వచ్చింది కదా అంటాడు. అందుకని తన డబ్బులంతా కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి ఇచ్చేసి మళ్ళీ తను జీరో నుంచి ఎలా స్టార్ట్ అయ్యి ఇంప్రూవ్ చూసుకోవాలని చూపించిన మెసేజ్ మాత్రం సూపర్ ఉందండి. అండ్ బీజిఎం కానీ సాంగ్స్ కానీ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది అసలు. ఆ డైరెక్టర్ గారు అయితే ఎంత సింపుల్ సూపర్ అండి, ఎంత మంచి మెసేజ్ ఇచ్చారంటే అది నాకైతే బాగా. ఎందుకంటే నేను మా ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. వాళ్ళకి కూడా తెలుస్తుంది ఓహో వీళ్ళకి కష్టం పడితే ఇలా ఉంటుంది అని చెప్పేది. ఆడియన్స్కు ఏం చెప్తారు అంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ చూస్తారు. కంపల్సరీ తీసుకురావాలండి పిల్లల్ని. వాళ్ళకి ఏంటంటే బాధ్యత తెలియాలి పిల్లలకి ముందు.